ఇక ఈ రోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతులపైన వివక్ష చూపుతుంది. రైతు భరోసా పేరిట 15,000 ఇస్తామని చెప్పేసి సంవత్సరం కాలయాపన చేసి ఇప్పుడు 12,000 ఇస్తామని చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చినటువంటి నిరసనలు చేయాలని చెప్పేసి పిలుపునివ్వడంతో ఆ నిరసనలకు స్పందిస్తూ నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి. కల్వకుర్తి, వెల్దండ, పెంట్లవేలులో కూడా నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. కల్వకుర్తిలో బైక్ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యంతో పాటు పార్టీ అధ్యక్షుడు సింగం విజయ్ గౌడ్, కార్మిక నాయకుడు సూర్యప్రకాష్ రావుతో పాటు పలువురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కర్తాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. కర్తాల్ మండల కేంద్రంలోని శ్రీశైలం టు హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపైన వాళ్ళు బైఠాయించి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అటు నుంచి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్లి వినతి పత్రం కూడా అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం 15,000 ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్తాల్ మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ తో పాటు డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు 28 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ప్రతి నిత్యం వినూతన రీతిలో వాళ్ళు నిరవధిక సమ్మె చేస్తూ ప్రభుత్వం పైన నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు ఒక కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొనగా కొంతమంది ఉద్యోగులు అక్కడికి వెళ్లి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. సమ్మెలో దిగడంతో అటు కస్తూరిబా స్కూళ్లు మూతపడే పరిస్థితికి వచ్చింది. అక్కడ అధ్యాపకులు లేక, పిల్లల పర్యవేక్షణ చూసే వాళ్ళు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారితో పాటు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే సివిల్ సప్లై లో పనిచేస్తున్నటువంటి హమాలీలు కూడా నిరవధిక సమ్మెలు కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తిలో కూడా ఎక్కడికక్కడ నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ రోజు సమ్మెలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు వాళ్ళు నిరసనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో పాలన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలయ్యతో పాటు సిపిఎం నాయకులు ఆర్ శ్రీనివాసులు, పర్వతాలు, అశోక్ తో పాటు పలువురు నేతలు కూడా వాళ్లకు సంపూర్ణ మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది.